హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. విప్రో అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ పని చేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనము అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ చదువుతున్నారో ఆర్ పూర్తి చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇక జాబ్ రోల్స్ కనుక చూసుకున్నట్టయితే టెలికామ్, ఆటోమోటివ్, ఎంబెడెడ్ అండ్ సిపిపిఈ, సెక్యూరిటీ, జావా ఫుల్ స్టాక్, FY 2025 హైరింగ్ అని మెన్షన్ చేశారు. మనకు లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే పాన్ ఇండియా అని మెన్షన్ చేశారు. మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. మనము ఎక్కడ వచ్చినా కూడా మనము తప్పకుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ జాబ్ రోల్ వచ్చేసి ఫుల్ టైం జాబ్ రోల్ అనమాట. ఇక అప్లికేషన్ ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 30 December 2024 వరకు మనము ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. విప్రో వాళ్ళు వచ్చేసి మనకు అప్లికేషన్ ఎండ్ డేట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక చాలా టైం ఉంది, కానీ మనము వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవాలి. వీడియో చూసిన తర్వాత అప్లై చేద్దామని నెగ్లెక్ట్ చేస్తే జాబ్ అప్డేట్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ శాలరీ కనుక చూసుకున్నట్టయితే మనము INR 3,50,000 per annum అని మెన్షన్ చేశారు. LPA వచ్చేసి 3.5 LPA అని మెన్షన్ చేశారు. వీళ్ళు వచ్చేసి మనకు బేసిక్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెషర్స్కి ఇది ఒక మంచి జాబ్ అప్డేట్గా చెప్పుకోవచ్చు. అందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే 2023 అలాగే 2024 బ్యాచెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. మన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మ్యాచ్ అయినట్టయితే తప్పకుండా మనకు రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి. చాలామందికి మన ఛానల్ ద్వారా అప్లై చేసిన చాలామందికి కూడా రిటర్న్ మెయిల్స్ అనేవి వచ్చాయి. చాలామందికి కూడా ఇంటర్వ్యూ రౌండ్స్కి అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ రౌండ్కి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ వచ్చేసి 10th స్టాండర్డ్లో మనకి 60% ఆఫ్ మార్క్స్ అనేవి మినిమం ఉండాలి. 60% ఆఫ్ మార్క్స్తో మనము తప్పకుండా పాస్ అయి ఉండాలి. అలాగే 12th స్టాండర్డ్ వచ్చేసి కూడా 60% ఆఫ్ మార్క్స్తో మనం పాస్ అయి ఉండాలి. అది ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఏదైనా కానీ మనం 60% ఆఫ్ మార్క్స్తోని తప్పకుండా పాస్ అయి ఉండాలి. అలాగే గ్రాడ్యుయేషన్ విషయానికి కనుక వచ్చినట్టయితే 60% CGPA ఈక్వలెంట్ టు 6.0 ఆర్ అబోవ్ యాజ్ అప్లికేబుల్ బై ద యూనివర్సిటీ ఆఫ్ గైడ్లైన్స్ అని మెన్షన్ చేశారు. 60% ఆఫ్ మార్క్స్ అన్న వచ్చి ఉండాలి ఆర్ 6.0 CGPA అన్న మనకు తప్పకుండా వచ్చి ఉండాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడ్ ఫర్ 10th and 12th ఓన్లీ అని మెన్షన్ చేశారు. ఓపెన్ స్కూల్ అంటే లైక్ ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మనకు ఏదైనా ఇష్యూ వల్ల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో 12thలో కానీ 10thలో కానీ మనకు ఎటువంటి ఎడ్యుకేషనల్ గ్యాప్స్ ఉన్నా కూడా ఏం పర్లేదని మెన్షన్ చేశారు. డిస్టెన్స్ ఎడ్యుకేషనల్ ఈజ్ అలౌడ్ ఫర్ 10th and 12th ఓన్లీ అని మెన్షన్ చేశారు. 10thలో కానీ 12thలో కానీ మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కనుక ఉన్నట్టయితే ఏం పర్వాలేదని ఇక్కడ మెన్షన్ చేశారు. డిగ్రీకి వచ్చేసి మనకు ఎటువంటి ఎడ్యుకేషనల్ గ్యాప్ అనేది ఉండకూడదు. అలాగే 60% ఆఫ్ మార్క్స్ అనేది తప్పకుండా ఉండాలి. డిగ్రీ అంటే బీఈ కానీ బీటెక్ కానీ ఎటువంటి ఎడ్యుకేషనల్ గ్యాప్స్ అనేవి మనకు ఉండకూడదు. ఇన్ టైంలోనే మనము బీఈ కానీ బీటెక్ కానీ పూర్తి చేసి ఉండాలి. ఇక్కడ మనము ఇయర్ ఆఫ్ పాసింగ్ కనుక చూసుకున్నట్టయితే 2023 and 2024 అని మెన్షన్ చేశారు. ఎవరైతే 2023 అలాగే 2024లో బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేశారు బీఈ అండ్ బీటెక్ అని మెన్షన్ చేశారు. బీఈ బీటెక్లో ఎవరైతే
2024లో కంప్లీట్ చేసున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. 2023లో చాలామందికి జాబ్స్ అనేవి రాలేదు, హైరింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. 2024లో విప్రో నుంచి మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే బ్రాంచ్ ఆఫ్ స్టడీస్ చూసుకున్నట్టయితే మెకానికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ ఆర్ సిఎస్సి ఆర్ ఈసీఈ ఆర్ ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీ అని మెన్షన్ చేశారు. మీరు ఎనీ బ్రాంచ్లో బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ ఎలక్ట్రికల్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ బ్రాంచ్ అనేది మెన్షన్ చేయలేదు. ఎలక్ట్రికల్ బ్రాంచ్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ బ్రాంచ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. చెప్పలేము, వాళ్ళకు కూడా రిటర్న్ మెయిల్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అదర్ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే 1 బ్యాక్లాగ్ ఈజ్ అలౌడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అసెస్మెంట్ అని మెన్షన్ చేశారు. మనకి 1 lakh బ్యాక్లాగ్ ఉన్నా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మనకు బ్యాక్లాగ్ ఉన్నా కూడా అసైన్మెంట్ రాసేంత వరకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. హైరింగ్ వర్కర్లు వచ్చేసి మనము ఆ బ్యాక్లాగ్ని మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్లియర్ ద బ్యాక్లాగ్స్ అలాంగ్ విత్ 8th సెమిస్టర్ అని మెన్షన్ చేశారు. హైరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే వరకు అంటే ఇంటర్వ్యూ అయిపోయి అలాగే ఈ ఆన్లైన్ అసెస్మెంట్ అయిపోయి ఇంకా హైరింగ్ ప్రాసెస్ జాయినింగ్ డేట్ వచ్చే వరకల్లా మనము 8th సెమిస్టర్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. అలాగే మనకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేది ఉండకూడదు. అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం 3 years ఆఫ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అలౌడ్ అని మెన్షన్ చేశారు. బిట్వీన్ 10th అండ్ గ్రాడ్యుయేషన్ అని మెన్షన్ చేశారు. కానీ పైన వచ్చేసి మనకు 10th and 12th వరకే అని మెన్షన్ చేశారు. ఎవరికైతే 10th and 12th మధ్యలో కూడా 3 years ఆఫ్ గ్యాప్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే నో గ్యాప్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ పీరియడ్. గ్రాడ్యుయేషన్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 4 years ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు నో గ్యాప్స్ అలౌడ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ పీరియడ్ అని. గ్రాడ్యుయేషన్ అనేది మనము ఇన్ టైంలో కంప్లీట్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి, లేదంటే మన ప్రొఫైల్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే షుడ్ బి ఫ్రమ్ ఏ ఫుల్ టైమ్ డిగ్రీ కోర్స్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేశారు. ఏదైనా సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కాలేజెస్లో మనము డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, అంటే బీఈ కానీ బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ద టెస్ట్ ప్రాసెస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 3 months కూల్ ఆఫ్ పీరియడ్ ఫ్రమ్ ద ప్రీవియస్ అసైన్మెంట్ అని మెన్షన్ చేశారు. లాస్ట్ టైము ఎవరైతే విప్రోకి అప్లై చేసి ఆన్లైన్ అసెస్మెంట్ రాసి 3 months అనేది కంప్లీట్ అవ్వలేదో వాళ్ళందరికీ కూడా అసెస్మెంట్ అనేది కండక్ట్ చేయరు. ఓన్లీ ఇంతకుముందు అప్లై చేసి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని లైక్ అసెస్మెంట్ ఇంటర్వ్యూ ఇవన్నీ క్లియర్ చేసినా కూడా ఫైనల్లో రిజెక్ట్ అయిన వాళ్ళకి 3 months తర్వాతనే అసెస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే మనము లాస్ట్ టైం విప్రో రిక్వైర్మెంట్లో పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అవ్వకుంటే 3 months తర్వాతనే మళ్ళీ అప్లై చేసుకుంటే రిప్లై వచ్చే అవకాశం అనేది ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ బి 18+ వైల్ రిజిస్ట్రేషన్ అని మెన్షన్ చేశారు. తప్పకుండా అందరికీ 18 years అనేవి నిండే ఉంటాయి. అందరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. డిసిగ్నేషన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీరు. అలాగే శాలరీ చూసుకున్నట్టయితే 3.50 per annum అని మెన్షన్ చేశారు. 25K అనేది బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. 1 year ఆఫ్ సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది. ఒకవేళ మనము సర్వీస్ అగ్రిమెంట్ని కనుక బ్రేక్ చేస్తే 75,000 అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సెలెక్షన్ వచ్చేసి మనకు 3 roundsలో ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ 120 minutes అని మెన్షన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మనకు యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆ తర్వాత రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది ఉంటుంది, దాని తర్వాత మనకు ప్రోగ్రామింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, కోడింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనల్ని సెకండ్ రౌండ్ అనేది క్వాలిఫై చేస్తారు. సెకండ్ రౌండ్లో వచ్చేసి మనకు బిజినెస్ డిస్కషన్ అనేది ఉంటుంది. బిజినెస్ డిస్కషన్లో కూడా క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి థర్డ్ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. అది వచ్చేసి హెచ్ఆర్ డిస్కషన్, లైక్ మన శాలరీ గురించి అలాగే మన కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు హెచ్ఆర్ రౌండ్లో వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రమ్ విప్రో. అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే 2023, 2024 పాస్డ్ అవుట్ బ్యాచ్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అందరికీ కూడా తప్పకుండా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి.
అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బీజీ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ పూర్తి చేస్తున్నారో అలాగే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.